చిన్నారులకు ఉచిత మరియు తప్పనిసరి విద్య హక్కు చట్టం సవరణ నియమాలు 2024 ప్రకారం 5వ తరగతి మరియు 8వ తరగతుల పరీక్షలు మళ్లీ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వ గొప్ప నిర్ణయమని విద్యారంగ నిపుణుడు మరియు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు అభినందించారు. ఈ కొత్త నియమాలు విద్యార్థుల బలమైన పునాది నిర్మాణానికి తోడ్పడతాయని అన్నారు. ప్రధాన సవరణల వివరాలు: 5వ తరగతి మరియు 8వ తరగతి విద్యా సంవత్సరం ముగింపులో సాధారణ పరీక్షలు నిర్వహించడం, ప్రమోషన్ ప్రమాణాలను చేరుకోలేకపోయిన విద్యార్థులకు రిమీడియల్ సపోర్ట్ మరియు రీ ఎగ్జామినేషన్ అవకాశం కల్పించడం, క్రమశిక్షణ ఆధారిత పద్ధతులు, సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టడం, కేవలం కంటిపాఠం కాకుండా జ్ఞానాన్ని పెంపొందించడం, నిలిపివేయబడిన విద్యార్థులకు తరగతి ఉపాధ్యాయుల మరియు ప్రిన్సిపాల్స్ సహకారంతో ప్రత్యేక శిక్షణ అందించడం, ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎవరినీ బహిష్కరించరాదు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సమర్థమైన పరీక్షా విధానాలు లేకపోవడం వల్లనే విద్యార్థుల చదువు రాయడంలో సమస్యలు ఎదురయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో పిసా లాంటి పరీక్షల్లో మన దేశ ర్యాంకు చివరి స్థానాల్లో ఉండటానికి ఇదే కారణమని తెలిపారు. విద్యార్థుల ఎదుగుదల కోసం పునాది స్థాయి విద్యకు గట్టి పునాది వేసే ఈ నిర్ణయం అత్యంత అవసరమని తెలిపారు. టిఆర్ఎస్ఎంఏ మరియు నిసా సంస్థలు ఈ మార్పులను చురుకుగా ప్రోత్సహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ గోపాల్ రెడ్డి విద్యారంగానికి ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికి మరియు విద్యా మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యా ప్రగతికి సహకరించాలని ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఆయన కోరారు. మరింత సమాచారం కోసం సంప్రదించండి డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, చైర్మన్, లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్,